Hello cuties, so welcome to a long video of Kutti lifestyle vlogs. So if you're watching this video, please do like, share and సబ్స్క్రైబ్. సో ఈరోజు వచ్చేసి కంట్రీ స్టైల్లో చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాం అనమాట. సో ఎప్పుడు ఫ్యాషన్ వీడియోసే కాకుండా మన ఉమెన్కి హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పి సమ్ కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయినాను. సో కుకింగ్ వీడియోలో ఈ చికెన్ కుకింగ్లో ఈ వీడియోలో సీక్రెట్ టిప్ షేర్ చేయబోతున్నా. సో లైక్ ఎవ్రీవన్ ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ అండ్ ఇవన్నీ అందరికీ తెలిసిందే. సో చికెన్ మ్యారినేషన్ అప్పుడు మాత్రము కర్డ్ అండ్ ఫ్యూ మసాలాస్ యూజ్ చేసాము. సో ఫస్ట్ పోపు నుంచి స్టార్ట్ చేద్దాం. సో పోపులో కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా వేసుకున్నాక అవి కొంచెం షాలో ఫ్రై అయినాక దాన్ వీ యాడెడ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ. సో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. సాల్ట్ ఎందుకు అంటే సో ఆనియన్ ఏవైతే టొమాటో కానీ ఏదైతే కుక్ అవుతుందో అది మగ్గుతుంది అనమాట. సో మళ్ళీ మనం తినేటప్పుడు కచ్చపచ్చగా రావడం అట్లా రాదు. సో నేను ఇక్కడ ఏమేమి పేస్ట్లు యాడ్ చేసుకున్నాను అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ వన్ ఇస్ చిల్లీ పేస్ట్. సో చిల్లీ పేస్ట్లో నేను నువ్వులు అండ్ పచ్చిమిర్చి, ఎల్లిపాయ కలిపి మిక్సీకి వేసి, కొబ్బరి కూడా వేసి మిక్సీకి వేసి నేను చికెన్లో యాడ్ చేశాను అనమాట. సో వన్ వీ గో త్రూ ద కంట్రీ స్టైల్ చికెన్ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఈ పేస్ట్ యాడ్ చేస్తారు. సో తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని కొంచెం కలిపేసి తర్వాత కొంచెం మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకున్న టైంలో నేను చికెన్కి మసాలా మొత్తం ఎట్లా కలవాలో నేను మీకు సింపుల్ ట్రిక్ చెప్పబోతున్నా. సో మనం మసాలాస్, కారం, ఉప్పు అన్నీ వేసుకున్నాక అది కొంచెం ఆయిల్ ఆర్ వాటర్లో మిక్స్ చేసి ఆ గ్రేవీని మనం చికెన్లో వేయాలి. చూసారా చికెన్ ఎంత వాటర్గా వచ్చిందో మూత తీయంగానే. యూ బెదర్ బిలీవ్ మీ ఆర్ నాట్, నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు చికెన్లో, అంత టెండర్గా వచ్చింది. సో మనం వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టుకున్నాము అంటే డైరెక్ట్ చికెనే వాటర్ రిలీజ్ చేస్తుంది. సో ఈ చికెన్లో మళ్ళీ నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో కలిపేసుకున్నాను అనమాట. సో కలిపేసుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి కాసేపు కుక్ చేసుకొని తీస్తే అప్పుడు మనకి కారం, ఉప్పు సెట్ అవ్వకపోతే అగైన్ వీ కెన్ యాడ్ సమ్ మోర్ మసాలా. సో వీ నీడ్ స్పైసీ, మనకు స్పైసీగా తినాలనిపించింది అని చెప్పి నేను కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నా. తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకుంటే సెట్. సో కాకపోతే సో ఇఫ్ యూ రిక్వైర్డ్ స్పైసీ మీరు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది కొంచెం టెండర్గా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది కంట్రీ స్టైల్ కాబట్టి. సో లెమన్ కూడా ఆప్షనల్, లెమన్ అయితే. సో వీ లైక్ లెమన్, సో వీ యాడెడ్ ఇట్. సో మీకు ఇట్లా కాదు నాకు సాఫ్ట్ అండ్ మైల్డ్ టేస్ట్లో నాకు చికెన్ ఇష్టం అంటే సో ఐల్ పోస్ట్ దట్ వీడియో అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye bye. Thanks for watching. Do not forget to subscribe my channel. Bye bye.